నమస్తే వెల్కమ్ టు ఏటీవీ ప్రస్తుతం తెలంగాణ భవన్లో అయితే ఉన్నాం. సో ఈరోజు కేటీఆర్ గారిని ఏసీబీ ఆఫీస్ విచారణకు రావాలని కూడా నోటీసులు ఇవ్వడంతో ఈరోజు విచారణకు అయితే హాజరు కావడం జరిగింది. సో మాట్లాడే అంశం మనతో పాటు మాట్లాడడానికి కొత్తగూడెం సంబంధించి మున్సిపల్ చైర్పర్సన్ సీతాలక్ష్మి గారు ఉన్నారు. మేడం నమస్తే. సో మరి ఇటు కేటీఆర్ గారిని మళ్ళీ విచారణకు పిలిచిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు అంటే మొన్న కాళేశ్వరం విచారణ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ కేసు మళ్ళీ తెరపైకి రావడం ఎట్లా చూస్తారు? ముందుగా అందరికీ నమస్కారాలు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సీతాలక్ష్మి, జై కేసీఆర్. ఈ రోజున ముందుగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి ఏసీబీ నోటీసులు పంపించడం జరిగింది. దానికి కేటీఆర్ గారు చక్కగా సహకరించారు. అయినప్పటికీ రెండోసారి కూడా మళ్ళా ఏసీబీ నోటీసులు ఇవ్వడానికి ఖచ్చితంగా దీని వెనకాల రాజకీయ కుట్ర ఉందని అర్థమవుతా ఉన్నది. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజాపాలన మరిచి ఎవరిని జైలుకు పంపించాలా అన్నదే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన అనిపిస్తూ ఉన్నది. ఇక్కడ అందాల పోటీలు పెట్టారు, లండన్ మహిళను ఏడ్పిస్తూ పంపించారు. అక్కడ కూడా కాంగ్రెస్ తెలంగాణ మన కాంగ్రెస్ అదేవిధంగా తెలంగాణ పరువు తీసింది రేవంత్ రెడ్డి గారు కాదని అడుగుతా ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి లండన్ మహిళను ఏడిపించారు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేశారో వారందరినీ కూడా ఏడిపిస్తూ ఉన్నారు. మేము అనేది ఒకటే, రేవంత్ రెడ్డి గారిని మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేర్చే విధంగా చూడండి. ముందు ప్రజాపాలన చేయండి, ఎవరిని జైలుకు పంపించాలనేది కదా. అంటే రేవంత్ రెడ్డి గారు ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి నాయకులందరినీ జైలుకు పంపించాలన్నదే వారి తపన అనుకుంటా. వారి పాలనలో భాగంగా 6 గ్యారెంటీలు ఇస్తా ఉన్నాం, మిగిలిన గ్యారెంటీలు ఇద్దామన్నా కూడా ప్రభుత్వంగా డబ్బులు లేని పరిస్థితి. గత ప్రభుత్వం డబ్బులంతా దుర్వినియోగం చేసిందని మాట్లాడుతూ ఉన్నాం, నిజమే? వారు గద్దెకెక్కేటప్పుడు అనుగాని హామీలన్నీ ఇచ్చి ఒక పుస్తకం లాంటిది కొట్టించి ప్రతి ఒక్కరికి చూపించి 6 గ్యారెంటీలు అని చెప్పిన రేవంత్ రెడ్డికి ముందు తెలియదా అని అడుగుతా ఉన్నాం. ఏ ఒక్కటి ఫ్రీ బస్ అని పెట్టిండు, పాస్కి ఛార్జీలు పెంచిండు. ఇప్పటివరకు ఏది కూడా లేదు. రేవంత్ రెడ్డి గారి వల్ల పాలన చేత కాదు. ఫస్ట్ ఇక్కడ అర్థమైతే ఇంతమంది సీఎంలు చేసిండ్రు, ఈ రేవంత్ రెడ్డి గారు మాటలు పడినంత ఏ రేవంత్ రెడ్డి గారు ఎవరు కూడా పడలేదు. ఈ ముఖ్యమంత్రి ఖచ్చితంగా పాలన అన్నది చేత కాదు. పెట్టుబడి వారే చెప్తా ఉన్నారు కదా, నన్ను ఒక దొంగలాగా చూస్తూ ఉన్నారు, నన్ను కోసుకొని తినండి, చెప్పులు ఎత్తుకపోతున్నాను వారి నోటితోటి వారే చెప్తా ఉన్నారు. కాబట్టి వారికైతే పాలన చేయటం రాదు. అనవసరంగా కాంగ్రెస్ పరువును కూడా తీస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కూడా తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి పెద్దపీట వేస్తా ఉంది, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తాను రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి నిజమే? ఎంతమందిని చేసింది ఇప్పటి వరకు, ఎంతమందిని చేసింది? ఇవన్నీ కూడా ఉట్టి మాటలు. గద్దెకెక్కేటప్పుడు ఒక మాట చెప్పిండు, ఇప్పుడు నాకు చేత కావడం లేదని అంటా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఇక ఇవన్నీ ఇప్పటికైనా తగ్గించుకోవాలా. ఇట్లాంటి బెదిరింపులకు ఎవరు కూడా కేటీఆర్ గారి కుటుంబమే ముందు భయపడదని కూడా తెలియపరుస్తా ఉన్నాను. ఈ రోజున చూశారు కదా, బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో లక్షలాది మంది ప్రజలు అన్నకు సంఘీభావంగా తెలపడానికి వచ్చున్నారు అని తెలియపరుస్తా ఉన్నాము. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది, ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీని కానీ బీజేపీని గెలిపించే పరిస్థితి ఉండదు. మొత్తం మేమే గెలుస్తాం, 6 గ్యారెంటీలు ఇచ్చినాం, ప్రజలు మా వైపే ఉన్నామని మాట్లాడుతూ ఉన్నారు. 6 గ్యారెంటీలు ఇవ్వటం కాదు కదా, ఇప్పుడు ఆయనే ఎలక్షన్స్ కి పోతానని ఎప్పటి నుంచి చెప్తా ఉన్నాడు, ఇప్పటి వరకు వచ్చిండా? భయం అన్నది చాలా ఉన్నది రేవంత్ రెడ్డి గారికి. ఏ ఒక్కటి మనం ఎలక్షన్స్ కి పోయినా కూడా అవి మనం గెలిచే పరిస్థితిలో లేదని వారికి అర్థం అవుతూనే ఉన్నది. ఎలక్షన్స్ ఈ నెలాఖరికి నోటిఫికేషన్ విడుదల చేస్తా అంటా ఉన్నాడు. మళ్ళా ఇంకొకటి రేపటి రోజున ఇంకేం పుట్టిస్తాడో కూడా అర్థం కాని పరిస్థితి.